This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎయిర్పోర్ట్స్లో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 50,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ కూడా మొత్తం చెప్తాను. వీడియోని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,00,000 వరకు జీతం అయితే పొందొచ్చు. వీటికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2025 ఇయర్కి సంబంధించి ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.aai.aero ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ మీకు ఏఐ వాళ్ళు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 2 రకాల వేకెన్సీస్, సీనియర్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ అసిస్టెంట్ ఒకటి. మీకు నేను ఇదే వీడియోలో పే స్కేల్, శాలరీ ఎలా ఇస్తారు, ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్ బేసిక్ పేనే 36,000 ఇస్తారు. జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితేనేమో స్టార్టింగ్ బేసిక్ పేనే 31,000 ఇస్తారు. కాకపోతే వీటికి అదనంగా మీకు డిఏలు, డిఎన్ఎస్ అలయన్స్, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలయన్స్, సిపిఎఫ్, మెడికల్ ఇలా అన్ని అలయన్సెస్ కలుపుకొని ఈజీగా మంత్లీ 50,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు కేటగిరీ వైజ్గా ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళైతేనేమో 33 ఇయర్స్ ఉన్న ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 33 ఇయర్స్ను అప్లై చేసుకోవచ్చు. అదే ఎయిర్పోర్ట్స్లో పనిచేసే స్టాఫ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఇంకా విడోస్కి అయితేనేమో కేటగిరీ వైజ్గా 35, 38, 40 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ప్లస్ 10 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఇలా కేటగిరీ వైజ్గా మీకు ఏజ్లో రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ చూడండి. స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఓన్లీ ఇక్కడ ఉన్న క్వాలిఫికేషన్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సీనియర్ అసిస్టెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ వేకెన్సీస్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్తో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సీనియర్ అసిస్టెంట్కి అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదే జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ వేకెన్సీస్కి ఏదో ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేసే చాలు, మీకు ఎంఎస్ ఆఫీస్లో నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించి చిన్న టెస్ట్ పెడతారు, క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మీకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఇన్ హెచ్ఆర్ వేకెన్సీస్కి ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫైర్ వేకెన్సీస్కి 10th పాటు డిప్లొమా కానీ లేదా 12th పాటు డిఎల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఓన్లీ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా డిగ్రీ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, లేదా డిప్లొమా తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో అలా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి వీడియో మాత్రం షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వేకెన్సీస్ పోస్ట్ వైజ్గా చూడండి. సీనియర్ అసిస్టెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ దాంట్లోనేమో జనరల్లో 5 వేకెన్సీస్, అంటే రిజర్వేషన్ లేని దాంట్లో 5 ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ హెచ్ఆర్ వేకెన్సీస్లో జనరల్లో 1, ఓబీసీలో 1, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫైర్ సర్వీసెస్ దాంట్లో టోటల్ 6 ఉన్నాయి, జనరల్లో 6, టోటల్ 7 ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 1. ఇలా మీ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని కూడా డివైడ్ చేశారు. జనరల్లో ఉన్న వేకెన్సీస్కి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ సిబిటి కండక్ట్ చేస్తారు.
సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఇన్ హెచ్ఆర్ వేకెన్సీస్కి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు ఎంఎస్ ఆఫీస్ టెస్ట్ కండక్ట్ చేసి క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. తర్వాత డివి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫైర్ వేకెన్సీస్కి అయితే సిబిటితో పాటు డివి ఉంటుంది, పిఎంటీ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, పీఈటీ ఉంటుంది. సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఈ ఫైర్ ఉద్యోగాలకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి మీకు డ్రైవింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు సిబిటి ప్యాటర్న్, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 2 hours డ్యూరేషన్ తోటి. ఎలాంటి నెగిటివ్ విధానం లేదు, కానీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ ఏలో, పార్ట్ బిలోనేమో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మినిమం 40% ఆఫ్ మార్క్స్ రావాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే ఏమో మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. మీకు ఫైనల్ సెలక్షన్ మాత్రం మెరిట్ లిస్ట్ ద్వారానే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు యాక్చువల్ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, కానీ అప్లికేషన్ మీకు 12th December 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 11th January 2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కాకపోతే నేను ఈ వీడియోలో ఎలా చేసుకోవాలని చెప్పి రఫ్గా చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు అఫీషియల్గా మాత్రం అప్లికేషన్ అనేది 12th నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్రెంటిస్ చేసిన వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి ఖచ్చితంగా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి. మీరు ఈ ఏఏ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే పే చేయాలి. మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను రఫ్గా చెప్తాను చూడండి, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.aai.airo.loకి వెళ్ళి ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఇందులో కెరీర్స్లోకి వెళ్ళాలి. అందులో కెరీర్స్లోకి వెళ్ళేసి సైన్ అప్ అవ్వాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోయాక అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇచ్చేసాక సబ్మిట్ చేసి కేటగిరీ ఫీ ఉన్న వాళ్ళు కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళు పే చేయాలి, లేని వాళ్ళు అవసరం లేదు. అప్లికేషన్ సబ్మిట్ చేశాక దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు మీకు ఈ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్ అనేది యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ai.airo అని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ కెరీర్స్లోకి వచ్చి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు అప్డేట్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీకు ఇంకా అప్లికేషన్ అనేది అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేషన్లో లేదు. స్టార్ట్ అయ్యాక యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 12th December వరకు వెయిట్ చేసి ఇక్కడ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వల్ల అయితే 2 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే మీకు నార్త్ ఈస్టర్న్ రీజియన్ నుంచి వచ్చింది కాబట్టి మీకు సెలక్షన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ సెలక్షన్ కానీ పోస్టింగ్ కూడా మ్యాక్సిమం అక్కడే ఉండొచ్చు. మాకు పర్లేదు, ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి ఎయిర్పోర్ట్స్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.